అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ వాటర్ మిలన్ షర్బత్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోలో చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఈ రెసిపీ కోసం నేను వాటర్ మిలన్ని తీసుకున్నానండి. దీనిలో ఒక కప్పుతో పెద్ద పీసెస్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇంకొక కప్పులో చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీ చేసుకునే ముందుగా కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. పాలు కనీసం ఒక 2 గంటలైనా ఉంచుకోవాలండి. ఈ వాటర్ మిలన్ జ్యూస్లో మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు వాటర్ మిలన్కి 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వరకు ఐస్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ వేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ను కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల కలర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. రోజ్ సిరప్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి పంచదార చూసుకుని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. చల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇది చేసిస్తే వాళ్ళు చాలా ఫిదా అయిపోతారండి. టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదా, వాటర్ మిలన్ షర్బత్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీ అందరికీ చేసి చూపించాను కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.